గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్. బెస్ట్ లక్ ట్రేడ్ వారితో అనుసంధానమై మీరు కనుక ట్రేడ్ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాల మేరకు సూచనల మేరకు పాటించి బెస్ట్ లక్ ట్రేడ్ వారితో అనుసంధానమై ట్రేడ్ చేసి మంచి లాభాలు మీరు పొందవచ్చు. బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు ప్లాన్ చేసినా పొజిషనల్ ట్రేడ్స్ అండ్ BTST ఆర్ STBT అంటే సెల్ టుడే బై టుమారో ఆర్ ఎల్స్ బై టుడే సెల్ టుమారో ఆర్ ఎల్స్ వీక్లీ అనాలిసిస్. ఈ వీక్ కొనుక్కోండి, నెక్స్ట్ వీక్ అమ్ముకోవచ్చు. ఇలా పొజిషనల్స్గానే ఉంటాయి. 3 minutes, 1 minute లేదా 5 minutes, 15 minutes ఇలాంటి వాటిలో అతి త్వరగా లాభాలు వచ్చేయాలనేటువంటి ప్రాతిపదికతో ఏర్పడినటువంటి ఛానల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గమనించగలరు. బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు కూడా ప్లాన్ చేస్తే ట్రేడ్స్ ఏంటంటే బై అండ్ డిప్స్ ప్లాన్ చేస్తుంది. బై అండ్ డిప్స్ అంటే సపోజ్ ఒక లెవెల్లో కొనుక్కోవచ్చు అని అనుకున్నప్పుడు బెస్ట్ లక్ ట్రేడ్ సపోజ్ ట్రేడ్ కనుక రివర్స్ అయితే ఎలా చేయాలి అనే దానికి కూడా మార్గాన్ని సుగమం చేసి మరికొంత దిగినప్పుడు మరికొంత, అరికొంత దిగినప్పుడు మరికొంత, అలా అంటే మనం ఇప్పుడు ఒక 100 షేర్లు కొనాలి అనుకుంటే 25 షేర్లతో దాన్ని స్టార్ట్ చేస్తాం. దిస్ ఇస్ అన్ పొజిషనల్ అండ్ వెల్ సేఫెస్ట్ గేమ్. సో ఇలా కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే బెస్ట్ లక్ ట్రేడ్ వారితో మీరు అనుసంధానమై ఎక్సలెంట్ ప్రాఫిట్స్ని పొందవచ్చు. ఒకవేళ అనుకున్న లెవెల్ నుంచి అది కిందకి రాలేదు, అటు నుంచి అంటే పైకి వెళ్ళిపోతుంది ట్రేడ్, అప్సైడ్ మూమెంటం అంటే మనం ఎంతైతే కొనుక్కున్నామో దాని వరకే మనం లాభాన్ని పొందగలుగుతాము. సో ఇక్కడ మనకి ఇబ్బందికరమైన విషయం ఏమీ లేదు. ఉన్న దానిలో ఆ కొద్దిగా వస్తుంది. దిగిందా అదొక మంచి అడ్వాంటేజ్గా భావించి మరికొంత యాడ్ చేసుకుంటాం, అక్యుములేట్ చేసుకుంటాం. ఇలాంటి ట్రేడ్స్ని బెస్ట్ లక్ ట్రేడ్ ఛానల్స్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క ట్రేడు 100% సక్సెస్ అయిన ట్రేడ్సే ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ మీరు కనుక ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది వెరీ సేఫెస్ట్గా చేసుకునేటువంటి పొజిషనల్ కాల్ అని చెప్పుకోవాలి ఒక విధంగా. పొజిషనల్ కాల్ అంటే ఇట్ మేబీ 1 week ట్రేడ్ ఆర్ 3 days ట్రేడ్ ఆర్ 1 month ట్రేడ్ ఆర్ 3 months ట్రేడ్, 6 months ట్రేడ్స్ కూడా ఉంటాయి ఇందులో. సో బేస్డ్ ఆన్ దట్ బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ యొక్క ఫండ్ని జాగ్రత్తగా పొందుకుగా దాన్ని మంచి లాభాలతో మీరు బయటకు వచ్చేలాగా చూసేటువంటి ఛానల్ ఇది. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద ట్రేడ్ పర్టికులర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ IDFC గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. IDFC బ్యాంక్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటిది ఆల్రెడీ చెప్పున్నాను. నా యొక్క వీడియోస్లో లేదు, నా గ్రూప్లో ఉంది. ఇది మీకు ఒకసారి స్క్రీన్ షాట్ చూపిస్తాను. దీని టార్గెట్స్ ఎక్కడి వరకు పెట్టాము ఏమిటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే IDFC మంత్లీ చార్ట్ ప్లాన్ డిజైన్ చేయడం అయింది. డేట్ చూసారా, 21/11 అంటే నవంబర్లో ఈ ట్రేడ్ని ప్లాన్ చేయడం అయింది. బై అండ్ డిప్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ టార్గెట్ వచ్చేసి 88. ఓకేనా? సో బేస్డ్ ఆన్ దిస్ ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ ట్రేడ్ని ఎక్కడ ఉందో చూద్దాం. ఇది మంత్లీ. ఇది సో నా మనం చూద్దాం. సో ఇది లాస్ట్ వీక్ వీక్లీ చార్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ని లాస్ట్ వీక్ ఇది. ఓకే, లాస్ట్ వీక్ లో ఎంత 84.01, అది 88 ఇచ్చాము. అది నవంబర్ మంత్ కాబట్టి ఆ రేటు. ఇది డిసెంబర్ వచ్చేసింది. నవ్వు జాన్యువరి కూడా వచ్చేస్తాం. సో జాన్యువరిని మనం ఫ్యూచర్స్ కనుక తీసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి ఇప్పుడు ఇది 22nd డిసెంబర్ అండ్ దిస్ 15th డిసెంబర్. సో మనం మంత్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి 1 2 3 ఇక్కడ ప్లాన్ చేసాం మనం ఈ ప్లేస్లో. అంటే లో వచ్చేసి బ్యూటిఫుల్ డిప్ ఇచ్చింది 84లో. సో దీని టార్గెట్ వచ్చేసి మనం ఆల్రెడీ 88 మనం చెప్పున్నాం. ఆల్రెడీ మనం ఈ టార్గెట్ని 88 చెప్పుకున్నాం.
సో ఎప్పుడు అది బేస్డ్ ఆన్ ది నవంబర్ మంత్ బేస్ ప్రకారం. సో వేరే నౌ సో బేస్డ్ ఆన్ దిస్ ప్రస్తుతం వచ్చేసి 86.14 ఉంది. సో దీన్ని టార్గెట్ వచ్చేసి 87.40 మెన్షన్ చేస్తున్నాను. టార్గెట్ 87.25 వేసుకోండి పోనీ. ఓకే సారీ 87 పాయింట్. ఓకే 87.25 టార్గెట్. సో బేస్డ్ ఆన్ దిస్ మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఎంత వస్తాయో తెలుసా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 86 నుంచి 87 1 రూపీ 10 పైసా లేదా 1 రూపీ 25 పైసా. స్క్రిప్ కాస్ట్ ఎంతో చూద్దాము ఒకసారి. స్క్రిప్ మార్జిన్ మనీ ఎంత? ఐడిఎఫ్సి సపోజ్ నేను జనవరి మంత్ది నేను తీసుకుందాను అనుకుంటున్నాను. బై తీసుకున్నట్లయితే ఎంత? 1,50,000 పెట్టుబడి. దానికి గాను ₹1 పెరిగింది అంటే 9,275. అంటే ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1,50,000 ఐఎమ్ గోయింగ్ టు గెట్ 9,250 rupees approximately. Understand? What is that, friends? A beautiful trade on investment of just 1,50,000. You are going to achieve almost 10,000 rupees just within a month. సో ఇలాంటి ట్రేడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాల మేరకు బెస్ట్ ఆఫ్ ట్రేడ్ వారి ఛానల్ని తో సంప్రదించి వారితో మీ ట్రేడ్స్ని అనుసంధానం చేసుకుని మంచి లాభాలు పొందవచ్చు. మరొక రిక్వెస్ట్, నా యొక్క ఛానల్ని బెస్ట్ ఆఫ్ ట్రేడ్ ఛానల్ని మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లోను గ్రూప్స్లోను ప్రమోట్ చేసి లింక్ని షేర్ చేసి మరింత మంది సబ్స్క్రైబర్స్ వచ్చేలా ప్లాన్ చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ ట్రేడ్స్ మీకు వచ్చేలాగా మీరు బెస్ట్ ఆఫ్ ట్రేడ్ వారి యొక్క గైడెన్స్తో చేసుకునేలాగా మీకు కలుగజేయగలదని బెస్ట్ ఆఫ్ ట్రేడ్ వారికి అష్యూరెన్స్ ఇస్తూ మరొకసారి మిమ్మల్ని ఛానల్ని ప్రమోట్ చేయవలసిందిగా కోరుకుంటూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ఆఫ్ ట్రేడ్. బాయ్.